దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. యూట్యూబ్ ఛానల్ ద్వారా మమ్మల్ని బలపరుచుతూ చూచుతూ ఉన్న బిడ్డలందరికీ కూడా దేవుడు యేసు ప్రభు దీవెనలు మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబాలకు, సమస్తానికి ఆయన కృప తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. బాగున్నారా? ప్రభు కృపలో ఈ 2024లో వర్ధిల్లుచు మీకు కలిగినవన్నీ కూడా నూరంతలుగా దీవించాలని మా అనుదిన ప్రార్థనలో ఈ కలవరి యెరూషలేము బృందము మీకోసం నిత్యము ప్రార్థన చేస్తారు. ఉదయకాలం 5 to 6 1 గంట, ఆ తర్వాత మీరు ఫోన్ చేసిన అవసరాల కొద్దీ మా బృందం మీకోసం దేవుని పాదాల దగ్గర మొరపెట్టి చూడాలి. ఈరోజు అంశం ఫలములు. అందరూ చెప్పండి, ఫలములు. ఈ రోజున పని చేస్తున్నా కానీ ఫలితం రాట్లా, పొలం వేస్తున్నాం కానీ పంట రాట్లా, బిడ్డల్ని చదివిస్తున్నాం కానీ ఉద్యోగాలు రాట్లా, బిడ్డల కోసం ఏదైనా సిద్ధపరచుతుంటే అది రూపాంతరం చెందకుండా గొంగళ పురుగులాగానే ఉంటుంది. రూపాంతరం చెందటం అంటే సీతాకోక చిలుకగా రంగులు రంగులుగా వచ్చి అందరిని ఆకర్షించేటట్టుగా, అందరికీ ఉపయోగపడేటట్టుగా ఉండాలి. అది ఫలం. అందుకే యోహాను సువార్తలో మాట్లాడతాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, నా తండ్రి నిజమైన ద్రాక్షావల్లి, మీరు నిజముగా నాకు మొరపెట్టిన వెడల మీరు బహుగా ఫలిస్తారంటాడు. ఆ ఫలింపు కావాలి మనకి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలోంచి ఏకీవించండి. పరిశుద్ధుడు అయిన దేవా, సృష్టికర్త అయిన మా యేసు ప్రభా, నీకు వందనాలు, సూత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎందరైతే వీక్షిస్తున్నారో, ఎందరైతే చూస్తూ ఉన్నారో వారి బిడ్డలందరి మీద నీ దయగలిగిన హస్తాలు దీవించి ఆశీర్వదించి నీ కృపతో వర్ధిల్ల చేయమని ఈ యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్న నాయన ఈ సిబ్బందిని, స్టాఫ్ని మీరు దీవించండి. యజమానుడైన నాయన, దీనిని ఎవరైతే సిద్ధపరిచారో, దీన్ని ఎవరైతే ప్రయాసపడుతున్నారో వారిని కూడా సియోనులో నుండి మీరు దీవించండి. నా మాటలను మరుగుపరిచి నీ పరిశుద్ధమైన మాటలతో నీ బిడ్డలతో మీరే మాట్లాడి దీవించి ఆశీర్వదించమని, చిందల శక్తులు, చీకటి శక్తులు, అల్లరి శక్తులు, ఆటంకపరిచే చీకటి ఆశ్రమంలో యేసు నామంలో లయపరిచి మీరు మాత్రమే మహిమ పొందమని త్వరగా రానయ్యున్న యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనము ఈ ఫలాలు ఎందుకు మనకి ఫలించటం లేదో ఈ కొరింథీ భక్తుడు పౌలు భక్తుడి కొరింథీ సంఘానికి నేర్పుతున్న పాఠం నేర్చుకున్నాం ఈ రోజున. అందరూ కూడా మీ జీవ గ్రంథాలు తెరవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని రాజ్యము అప్పగించును. క్రైస్తవులమైన మనము, క్రీస్తుని ఎమ్మడిస్తున్న మనము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మ పొంది ప్రతి ఆదివారము చర్చికి వెళ్తూ ప్రతి ఉపవాస ప్రార్థనలోను, ఉపవాస దీక్షలోను ఆయస్సు పాదాలు పట్టుకుంటూ ముందుకి ప్రయాణిస్తూ ఉన్నాం. ఎందుకు మన ప్రయాణం అంటే క్రీస్తుతో యుగయుగాలు ఉండే పరదేశిలో ఉండాలని, ఆ పురములో ఉండే ఫలాలని ఆరగించాలని, భుజించాలని మనము ఆశతో ఉన్నాం. ఆ ఆశ ఫలములు లేకుండా ఉంటుంది. ఎంతకాలం మనం ప్రార్థన చేసినా మన పిల్లలలో మార్పు రావట్లా, మన పిల్లలు మందిరానికి రావట్లా, మన యజమానులు, మన భార్యలు కానీ వారిలో అపవాది క్రియలే కనిపిస్తున్నాయి, కానీ పరిశుద్ధమైన యేసు ప్రభు ఫలాలు కనపడతలా. ఈ కొరింథీ సంఘం ఎలాంటిదంటే, ఈ కొరింథీ పట్టణం బహుఘోరమైంది. మన రాజధాని ఢిల్లీ కన్నా ఘోరంగా ఉంది. అక్కడ అన్ని వ్యాపారస్తులు ఉంటారు, అందరూ ఉంటారు. విగ్రహారాధన ఎక్కువగా ఉండే ఈ పట్టణంలో ఎవరు
ప్రకటించుతున్నారో తెలుసా? పక్కకి నెట్టివేసిన పౌలు భక్తుడు, క్రీస్తుని ఎమ్మడించే వాళ్ళని అర్థసాక్షులుగా చంపివేసిన వాడు, నష్టపరిచిన వాడు, వారిని ఈ లోకంలో ఒక మాట ఉంది, వారి ఇత్తనము లేకుండా చేయుదురుగాక, వారి చెడు బీజము లేకుండా చేయుదురుగాక అని పలికినట్టుగా అలాంటి కంకణం కట్టుకున్న వాడిలో మొదటివాడు ఈ సౌలు. సౌలుగా ఉన్నప్పుడు చేసిన ఆ చెడ్ల పనులన్నిటికీ దమస్కో దగ్గర తండ్రి అయిన యేసుక్రీస్తు వారు దర్శించి తన సాధనంగా మార్చుకున్నాడు గనక వెనక్కి తిరిగి చూడకుండా ఈ కొరింథీ సంఘంలో, ఈ కొరింథీ పట్టణానికి బోధిస్తూ ఉన్నాడు. మీకు ఫలాలు లేకపోతే ఎలాగయ్యా? ఉద్యోగం చేస్తూ ఉన్నాం, జీతం రాకపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి, ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి మనకు తెలుసు, అవునా? మన పిల్లలు చదువుతున్నారు, ఇప్పుడు పరీక్ష కాలం, వారు పరీక్షలో విజయాన్ని పొందుకున్నా ఉద్యోగం రాకపోతే ఆ బిడ్డ ఎంత బలహీనపడిపోతాడు, ఆ కుటుంబం ఎంత బలహీనపడిపోయింది, ఆ తల్లిదండ్రులు ఇంతగా మా బిడ్డని మేము ముందుకు నడిపించాం కదా అని వారు కూడా కొరా కుమారులాగా ఏడుపే అన్నపానం అయిందా తండ్రి అని మీ పాదాలు పట్టుకుంటున్నారు. ఎందుకని ఈ ఫలాలు రాకుండా ఆగిపోవటానికి ప్రధాన కారణం ఏందో ముందు క్రైస్తవులమైన మనము యేసు దగ్గరే తెలుసుకోవాలి, ఇంకెక్కడా తెలుసుకోలేదు. ఒక ఊళ్ళో ఒక పాస్టర్ గారి కొడుకు 10th క్లాసు తప్పాడంట. ఏంటి 10th క్లాస్ వినాలమ్మా, 10th క్లాసు తప్పాడు. అందరూ పాస్ అయితే కోటం పెడతారు, అందరూ పాస్ అయితే దాన్ని ఒక సెలబ్రేషన్గా, ఒక పార్టీగా చేసుకుంటారు. కానీ ఈ పాస్ గారు తప్పిన తన కుమారుడిని చూసి దిగులు పడకుండా, ఆ కుమారుడిని నిందించకుండా, ఏమీ లేకుండా ఏం చేశాడో తెలుసా? శృతి కూటం పెట్టాడంట, కృతజ్ఞత కూటం పెట్టాడంట. ఆ వచ్చిన జనులందరూ గుసగుసలు ఆడుతున్నారంట. ఏమని? పాస్ గారికి ఏం పని చేశారనమాట. వాళ్ళ కుమారుడు 10th క్లాస్ తప్పితే కూటం పెట్టాడేంటి అని వారు హృదయాల్లో అనుకుంటున్నారు. కూటం అయిపోయింది. ఆ మరుసటి రోజు గవర్నమెంట్ వారు ఒక ఉద్యోగ ఖాళీని ఆ గ్రామంలో ప్రకటించారు. ఎవరైనా 10th క్లాసు తప్పిన వారుంటే ఈ ఉద్యోగానికి అర్హులు అని ఆ గ్రామంలోనే ప్రకటించారంట. కానీ అతనితో చదువుకున్న వాళ్ళందరూ కూడా పాస్ అయ్యి మరొక మెట్టులోకి, మరొక క్లాసులోకి వెళ్ళారు. ఉన్న స్థలములోనే, ఉన్న ఆ ఊరిలోనే, వారి తల్లిదండ్రుల సమక్షంలోనే, ఆ గ్రామ ప్రజల సమక్షంలోనే అక్కడే దేవుడు ఏం చేశాడు? ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు. హల్లెలూయా! వీడేమనుకున్నారు? 10th క్లాస్ పాస్ అయినోడు పెట్టలా, 10th క్లాస్ తప్పిన ఈ సేవకుడు పెట్టాడు. అలాగే క్రీస్తుని ఎమ్మడిస్తున్న నీవు నేను ఒకసారి వెనకబడ్డామని ఆగిపోకూడదు. ఒకసారి మనకు ఏదైనా నింద ఎదురొచ్చిందని, లేక నీ మీద ఎవరైనా బురద చల్లారని టైం పెట్టలే, నేను మర్చిపోయాను. ఆ లెక్కగా ఉన్న కాలకామ్యములో యేసోబు గారు చరిత్ర మనందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పేది కాదు. యేసోబు ఆ ఐగుప్తు పట్టణానికి ఎలా వెళ్ళాడో మనకు తెలుసు. యేసు ప్రభు ఉన్న కాలంలోనే, ఉన్న స్థితిలోనే ఆ దేశానికే ప్రధానమంత్రిగా చేశాడని తెలుసు. అలాగే ఈ సేవకుడు కుమారుడిని కూడా ఆ సమయంలోనే, ఆ పట్టణంలోనే ఏం చేశాడు? ఒక ఫలముతో నింపాడు. హల్లెలూయా! ఫలాలంటే మనకు చాలా రకాల ఫలాలు గుర్తొస్తాయి. మనకి ఈ ఫలాలన్నీ కూడా మన తండ్రి అయిన యెహోవా, మన మూల పురుషుడైన ఆదాము అవ్వలకి
ఆనాడే అనుగ్రహించారు. ఆనాడు ఫలాలన్నీ కూడా ఉచితంగా వచ్చాయి. ఎలా వచ్చాయి? ఆదాము దగ్గర డబ్బులు ఉన్నాయా? అవ్వ దగ్గర డబ్బులు ఉన్నాయా? వారు ఏ పని చేయలే. సృష్టికర్త అయిన దేవుడు అటన్నిటినీ ఉచితంగా ఇచ్చాడు. ఇప్పుడు ఏది కొనాలన్నా ఏం పెట్టాలి? వెల పెట్టాలి. ఏది పెట్టాలన్నా ధనం కావాలి. ఏది కొనాలన్నా, ఏది నీవు ఆ రోజున ఏది ఆ ఆదాము అవ్వ కన్ను ఏ పండు మీదకి వెళ్తే ఆ పండుని వారు భుజించేవారు. ఇప్పుడు నీ కన్ను బజారులోకి వెళ్ళినప్పుడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు దాని మీద నీ నేత్రం పడితే దానికి ఏం చేయాలి నువ్వు? నీకు భూలోకంలో ఉచితంగా ఇచ్చేది ఒకటి ఉంది. ఏంటో చెప్తారా? ఏమా, భూలోకంలో మనకి దేవాతి దేవుడు ఉచితంగా ఒక రక్షణనిస్తున్నాడు. అన్నిటినీ నీవు వెలబెట్టి కొనాలి కానీ సుమా, ఈ రక్షణ అనేది ఉచితంగా ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? తన కుమారుడుగా, తన కుమార్తెగా ఆయన నిన్ను సిద్ధపరచుకున్నాడు. నీ కుమారుడికి ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని వెలగడతావా? కట్టవు. ఇప్పుడు మీరు కొన్ని ఆప్షన్స్ పెడతారు పిల్లలకి. అరే నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయితే నీకు ఒక 2 వీలర్ కొంటానని, లేక మంచి సూటు కొంటానని ఏదో ఒక ఆశ చూపించి అతడిని ముందుకి నడిపిస్తారు. నీ తండ్రి అయిన యేసుక్రీస్తు వారు కూడా నీకు ఒక ఆశ చూపించటల్లా నడిపిస్తున్నాడు పరలోకాన్ని. నేనే మార్గం. ఏదంట? ఆయనే మార్గం. ఇప్పుడు మా వాళ్ళందరూ అంటారు నన్ను, మా తమ్ముళ్ళు, మా పెదనాన్నలు, మా బంధువులందరూ కూడా, ఏంటిరా నువ్వు ఆ యేసు ప్రభులోకి దిగిపోయావేంటి? మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, నీ పేరేంటి? నీ పేరు చెన్నకేశవులు కదా, నువ్వు చెన్నుడు కులదైవము రేచెల్ల గోత్రంలో జన్మించిన నీవు ఇంత భ్రష్టుడు అయిపోయావేంట్రా? ఏమైపోయానంట? భ్రష్టుడు అయిపోయానని వారు నాకు శాపాలు పెడుతున్నారు. ఇంకా విషయం తెలుసా మీకు? వారు నా ఇంటికి రారు, నేను ఆ ఇంటికి వెళ్ళుటకు అనుమతి లేదు. ఇది ఎప్పుడు నిండా ఉంది. గత 10-16 సంవత్సరాల కాలం నుండి మా మధ్యన జరుగుతూ ఉంది. అది పక్కన పెడదాం. నాకు కావాల్సింది ఏంటంటే మంచి ఫలం కావాలి. పరిశుద్ధమైన దేవుడు ఎవరు అని 100వ కీర్తనలో రుచి చూసి తెలుసుకున్నాకే ఈ జీవగ్రంథాన్ని పట్టుకున్నాం. నేను అన్యుడినే, మధ్యలో నేను యేసు ప్రభుని అంగీకరించాను. పౌలు ఎప్పుడు మారాడు? దమస్కో దగ్గర మారాడు. నేను నా గత జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కుక్క కన్నా హీనమైన జీవితంలో మొదటి వాడిని నేను. నేను తిరగని పుణ్యక్షేత్రాలు లేకపోలా, ఎంతో ధనం ఖర్చు పెట్టా, అనేక దేశాలు, అనేక పట్టణాలు వెళ్ళా. కానీ చివరికి నిజమైన దేవుడు క్రీస్తు, మాట్లాడే దేవుడు క్రీస్తు, పరలోకం తీసుకెళ్లేది క్రీస్తు, పరిపూర్ణమైన వాడు క్రీస్తు, ఎంత ఘోర పాపినైనా క్షమించేవాడు క్రీస్తు. హల్లెలూయా. ఈ ఫలము మనలో ఫలించకపోవటానికి కారణం ఏంటి? అంజూరపు చెట్టును చూసి ఏమన్నాడు ఉపమానంగా దేశవార్తలు? చెట్టు ఆకలిగా ఉంది, నాకు ఆ చెట్టు మీద ఏమైనా ఫలాలు దొరుకునేమో పట్టుకురండి అన్నాడు. కొంతమంది ఎర్రగా బుర్రగా ఉంటారు, బ్యాంకు నిండా డబ్బులు ఉంటాయి, అన్నిటిలో ఉంటారు. కానీ అడుక్కునే వారికి ఒక చిల్లరి వేయటానికి కూడా వారి చేయి ముందుకు రాదు. అలాగే ఈ అన్నూరపు చెట్టు పచ్చగా ఉంది, మధురంగా ఉంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. కానీ ఒక ఆకలి తీర్చే పండు లేదు. ఏమి లేదు? ఒక పండు లేదు. అప్పుడు అన్నారు పేతురు, యోహాను, అయ్యా ఈ చెట్టు నిండా ఆకులే కానీ ఫలాలు లేవు అయ్యా అన్నారు. దీనిని కొట్టివేయి అన్నాడు. హల్లెలూయా. నరికివేయి అన్నాడు. పేతురు, యోహాను అంటున్నారు, అయ్యా మరొక సంవత్సరం గడివివా? ఈ పాదిలో ఏ రాళ్ళు ఉన్నాయో, ఏ దుష్టక్రియలు ఉన్నాయో వీటన్నిటిని తవ్వి నీరు పెట్టి ఎరువు వేసి మేదటి దాకా సమయం అయ్యా అన్నారు. రక్షణ పొందమంటే ఏమంటున్నారు మా వాళ్ళు? మా అమ్మాయి పెళ్ళి అవ్వాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి,
అని అనేకమైన సాకులు చెప్పుచూ ఉన్నారు. ఈ సాకులు కూడా బైబిల్లోయే, మీ ఇంట్లో కాదు. యేసు ప్రభు వారు విందు చేసి ఆ విందు చేరక రమ్మని పిలిపిస్తే ఒక ఆయన అన్నాడు, నేను పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాను అన్నాడు. ఒక ఆయన అన్నాడు, నేను పొలం కొనుక్కోవడానికి వెళ్తాను అన్నాడు. ఒక ఆయన ఎద్దులు కొనుక్కోవడానికి వెళ్తానని ఇలా సాకులు చెప్పి వారు విడిచిపెట్టారు గనక ఈ రక్షణ సువార్త మాలాంటి దౌర్భాగ్యులైన పనికిరాని వారి దగ్గరికి వచ్చింది. ఈ రోజున మమ్మల్ని పరిశుద్ధపరిచి ఆయన పొలములో ఒక మంచి నమ్మకమైన పనివాడిగా మమ్మల్ని వాడుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ జీవగంధాన్ని పట్టుకోవడానికి యోగ్యత లేని పాపులు అలాంటి వారిని ఏం చేశాడు, మా పాపమంతా హిమమైన సోపుతో కడిగి పరిశుద్ధపరిచి అనేక మందిని పరిశుద్ధపరచడానికి, అనేక నశించే ఆత్మలను రక్షించడానికి బలమైన పాత్రగా ఆయన వాడుకుంటున్నాడు. అది దేవుని చిత్తమై ఉన్నది. దేనికి? దేవుని చిత్తంలో మేము ఉన్నాము కనుక అది మనకి ఫలిస్తుంది. అలాగే గలతీ పత్రికలోకి రండి. గలతీ 5వ అధ్యాయం 22వ వచనం చదవగా విందాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమేమది లేదు. క్రీస్తు యేసు సంబంధుల శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనకేం జరుగుతుంది? ఇప్పుడు లెంట్ డేస్, ఏ డేస్? లెంట్ డేస్. మన వాళ్ళు పెట్టిన పేరేంటి? లెంట్ డేస్. 40 రోజులు ప్రార్థన. బైబిల్లో ఒక్కరోజు ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక్కరోజు చేసిన వాళ్ళు వారి పాపాలు ఒప్పుకుంటారు. 2 రోజులు చేశారు. 3 రోజులు చేసి తన జాతిని మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. 7 రోజులు చేసి ఎరుకో గోడల్ని కూల్చిన వాళ్ళు ఉన్నారు. 21 రోజు చేసి భక్తుడైన దానియేలు చేసి సింహపు బోన్లో నుండి బయటకు వచ్చినట్టుగా చూస్తాం. ఈ 40 రోజులు ప్రార్థన ఇద్దరు చేశారు. ఎవరాడు? ఒకటి యెహోవా యేసుక్రీస్తు వారు, రెండోది మోషే. మనము 40 రోజులు అంటాం. ఈ 5 ఏమంటారు? మండలం. ఏంటి? మండలం. ఈ మండలం అనేది నాకెప్పుడు తెలిసిందంటే, నేను కూడా ఒక మండల దీక్ష చేశా. 40 రోజులు ఉపవాసం ఉండి నల్లబట్టలు ధరించి అయ్యప్ప దగ్గరికి వెళ్ళిన దౌర్భాగ్యుడులు నేను. ఎక్కడికి వెళ్ళాను? మాట్లాడనాటి కోసం పరిగెత్తా, సమాధానం లేని కోసం పరిగెత్తా. అవన్నీ కాదు కానీ ఫలాలు, ఈ గలతీ పత్రికలో చెప్పిన ఫలాలు ఒక్కటి కూడా మనకు లేదు. ఎవరైనా ఒక మాట అంటే పడగలమా? ఈ క్రికెట్ ఆడేవాళ్ళు బంతి వచ్చి రాతలకి ఇలా పట్టుకున్నట్టుగా పట్టుకుంటున్నారు. నీ యజమానుడు ఒక మాట అన్నా పట్టుకుంటావు. నీకు శాలరీ ఇచ్చి నిన్ను పోషించుతూ నిన్ను సంరక్షిస్తున్న వారు కూడా అన్నా నీవు దానిని విడిచిపెట్ట. అలా కాకుండా ఈ దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ఏం చెప్తూ ఉన్నారంటే మనకి, క్షమించండి, ప్రేమ కలిగి ఉండి అంటున్నాడు. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు బహు కఠినమైనవి. ఈ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇది కృపాకాలం కనుక, అయ్యా ఎదుటి వాడిని ప్రేమించు. ఒక్కటే ఆజ్ఞ, ప్రేమించు. ఇది ప్రేమ అనే దానికి ఇప్పుడు యూత్లో ఏం జరిగింది? బస్ స్టాండ్లో ప్రేమ, యూట్యూబ్లో ప్రేమ, ఫేస్బుక్లో ప్రేమ. ఈ ప్రేమలు ఏం చేస్తాయంటే 3-4 ముచ్చట చేస్తున్నాయి. వారి తల్లిదండ్రులు ఎవరో తెలియదు, వీరి తల్లిదండ్రులు ఏమో తెలియదు. వారికి ఏ సాంగత్యం లేకపోయినా ఈ ఫోన్ల ద్వారా వారు స్నేహాన్ని పెంచుకుని వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారు. రిబ్కా ఎక్కడ పుట్టిందో, ఇస్సాకు ఎక్కడ పుట్టాడు? వీరిద్దరిని కలపటానికి ఎన్ని దినాలు పట్టినాయి. వారి తల్లిదండ్రులు చూడలా,
వీరి తల్లిదండ్రులు చూడాల. అబ్రహాం అన్నాడు, అయ్యా కనిపించే పట్టణానికి వెళ్ళు, మా బంధువులు ఉన్నారు అక్కడ, వారిలో నా కుమారుడికి యోగ్యమైనది మేలుకరమైనది ఒక బిడ్డని తీసుకురా అన్నాడు. ఇప్పుడులాగా మీ ఫేస్బుక్లో ఫోటోలు పంపించడానికి, మెసేజ్లు పెడటానికి లేదు. ఆ కుమార్తె ఎలా ఉంటుందో అని కూడా ఒక ప్రూఫ్ లేదు. కానీ జీవము కలిగిన తండ్రి భక్తుడు కనుక ఎలియాజరు ప్రార్థన చేసి, ప్రభువా నా యజమానుడు పంపించాడు నన్ను, ఆ కుమార్తెను నేను ఎలా గుర్తుపట్టాలి అని అంటే, దేవాతి దేవుడైన యెహోవా దేవుడు కొన్ని సూచనలు చెప్పాడు. నీ దాహం తీర్చి నీకు మంచినీళ్ళని తయార్చి నీ ఒంటెలకు కూడా దాహం తీర్చిన ఆ బిడ్డే నీ యజమానుడికి సరైన కుమార్తె అన్నాడు. మంచిళ్ళు మనం ఉన్నాం కదా, ఇప్పుడు పాస్టర్ గారు వచ్చాడంటే గబక్కుని వెళ్ళి ఫ్రిడ్జ్లో చేస్తారు, లేకపోతే కుళాయిలో చేస్తారు, అవునా? ఆ రోజుల్లో బావిలో గిలకల బావి కాదు, తోడే బావి కాదు, ఆ మెట్లు మీదుగా ఎంతో లోతుగా ఉండే బావిలలో నుండి ఒక బింది తీసుకుని బయటికి రావాలంటే చాలా శ్రమ. మా మనవరాడు ఉన్నారు, ఫ్రిడ్జ్లో నుండి వాటర్ ఇమ్మంటేనే తెచ్చుకోపో అంటారు. అంటారు తెచ్చుకోపో అంటారు. వాళ్ళ మమ్మీ బాటల్లో పట్టి ఫ్రిడ్జ్లో పెట్టితే ఆ బాటలు కానీ లేక ఆ టేబుల్ మీద ఉన్న బాటలు తేవటానికి వీళ్ళకి ఎంతో సోమర్థనం. అక్కడ ఆ రిప్క అమ్మా నాకు దాహం వస్తామని దోచుడు పడి, దోచిట్లో ఎలా ఉంటుంది వాటరు, సగం వేస్ట్ అయిపోతుంది. అయినను పోసి నీకు నీ ఒంటెలకు కూడా పోస్తానంది. హల్లెలూయా. ఒంటి ఎన్ని తాగితే తెలుసా మీకు? ఏమా ఒక వాటర్ తెచ్చుకుంటూ సాయంత్రం దాకా తాగుతున్నాం ఒంటె అనకుండా. ఆ ఒంటె ఒక్కొక్క ఒంటె 25-30 బిందెల దాకా తాగిద్దంట. ఈ ఫలాల గురించి దేవుని చిత్తమైతే మరొకసారి సంపూర్ణంగా తెలుసుకుందాం. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. అందరూ కూడా తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మేము ధమ్యము లేని ప్రయాణిస్తూ ఉన్నాం ప్రభా. మమ్మల్ని దయచేసి క్షమించి ప్రతిదానికి క్రమం అన్నావు గనక ఈ యూట్యూబ్ ఛానల్కి కూడా మాకు క్రమముగా నీ మాటలు పలికే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. వింటున్న బిడ్డలు శాంతి సమాధానం ఫలాలను దయచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు విజయాలు సమకూర్చండి. వారి తల్లిదండ్రులకి వారికి ఆనందము, వారి నోటి నిండా సంతోషం కలిగించండి నాయన. సమస్త విషయంలో మీరు ఆదరించి మేలు చేసి మహిమతో నింపమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.